జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం బహిరంగ సభలో రాప్తాల్లో మాట్లాడుతూ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని అబద్ధాలు మాట్లాడి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మేనిఫెస్టో గురించి వద్దాం. 10% అమలు చేశారంట. ఈయన మాట్లాడుతూ సామాజిక వర్గాలకు అన్యాయం చేశాడని చెప్పి ఈ విధంగా నోటికి ఏదొస్తే అది 1995, 99, 2014 చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన గోతీనే లోడుకుంటున్నాడు దీంట్లో. ఎందుకో చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొని వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి పునాదులేసి, అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన అధికారులను పల్లెకి పరుగులెత్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు పేదరిక నిర్మూలన అనేది ఒక విద్యతోనే సాధ్యపడుతుందని పాఠశాలలు పెంచి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని చదువుల పండుగ అనే కార్యక్రమం తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. ఈయన ఇక్కడ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మనం మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మేనిఫెస్టో అని చెప్పి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా అనేక సందర్భాల్లో 730కు పైగా హామీలు ఇచ్చారు. 700 అక్షరాల 730కు పైగా హామీలు ఇచ్చారు. తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నవరత్నాలు మాత్రమే ఇచ్చానన్నారు. ఇప్పుడు 99% నేను చేశా అని చెప్తున్నారు. సరే, నీ మాటకి వద్దాం. నువ్వు ఇచ్చిన 730 హామీలు గాలికి వదిలేసావు. నువ్వు ఎందుకంటే మాట తప్పుతావు, మడవ తిప్పుతావు కాబట్టి. సరే, నవరత్నాల్లో ఎన్ని రత్నాలు నెరవేర్చావయ్యా? వద్దాం. మద్యపానం నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని చెప్పి నీ నోటితో నువ్వు చెప్పావు. వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కల్లారా, మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతున్నాం. మీ నాయకుడు చెప్పాడు, ఈరోజు చేయలా. మాట తప్పను మడవ తిప్పను అంటాడు కదా, ఈరోజు మాట తప్పాడు మడవ తిప్పాడు. అంటే మేనిఫెస్టోలో ఒక రత్నం ఎగిరిపోయింది. రెండోది ఏమన్నాడు? రైతులందరికీ అండగా నిలబడతా, గిట్టుబాటు ధర కల్పిస్తా, ప్రతి ఎకరా బోర్లు వేయిస్తా, ఏవేవో పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు రైతులకు ఎక్కడన్నా ఉచితంగా బోర్లు వేయించాడు? వేయలేదు. అంటే రైతుల్ని మోసం చేశాడు, గిట్టుబాటు ధర కల్పిలేదు. ఇదంతా పోతే అప్పుడు రైతు భరోసా కింద 12,000, 13,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇచ్చేది కేవలం 7,500 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. దీని నుంచి చూడండి, ఈ రత్నం ఎగిరిపోయింది. మూడోది అమ్మఒడి. ఒకప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇంట్లో సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు జగనన్న అని చెప్పింది. ఈరోజు ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తున్నారు. ఆ విధంగా అమ్మఒడి బోయ. ఇంకొకటి పెన్షన్లు. ఒకప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే ముసలి వాళ్ళు అంతమంది, ఈరోజు ఇంట్లో ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వటంలే. ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కంటిన్యూ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు కంప్లీట్, అందరూ బాగా చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఆరోగ్యశ్రీకి బిల్లులు ఇవ్వకుండా ఎత్తిపాడేశారు. అంటే 4 రత్నాలు ఎగిరిపోయాయి. ఇంకొకటి ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్. ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఉండేది, ప్రాపర్గా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. ఈరోజు ఈ దివ్యనామన ఈయన పబ్లిసిటీల కోసం, ఈయన పేపర్లో యాడ్లు వేసుకోవడం కోసం ఏవేవో చెప్పాడు. ఈరోజు ఏం చేశాడు తెలుసా? ఆ రత్నం కూడా ఎగిరిపోయింది. అంటే 5 రత్నాలు ఇక్కడే ఎగిరిపోయాయి. మళ్ళీ ఇవి కాకుండా ఇంకా చెప్పాడు, పేదలందరికీ ఇల్లు కట్టిస్తా, 30 లక్షల ఇల్లులు అని. ఈరోజు తీరా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో కనీసం 1000 ఇల్లులు కూడా కట్టిలా. 30 లక్షలు అని చెప్పాడు, 1000 ఇల్లులు కూడా కట్టిలా. అంటే 6 రత్నాలు ఎగిరిపోయాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి సిపిఎస్ రద్దు అన్నాడు. ఆ సిపిఎస్ రద్దు గురించి ఈ రోజు వరకు మాట్లాడు. ఇంకొకటి మహిళలకి ఆసరాగా చేయూతనిస్తా ఇదన్నాడు. 45 ఏళ్ళకే పింఛన్ అన్నాడు. ఈరోజు ఎవరైనా మహిళలకి 45 ఏళ్ళకి 2,000 నెలకు లెక్కన పింఛన్ ఇస్తున్నాడా? ఇవ్వటంలే. అంటే ఈ రత్నం కూడా ఎగిరిపోయింది. ఈయనిచ్చిన 9లో 8 రత్నాలు ఇప్పుడు నేను చెప్పినట్టు క్లారిటీగా ఎగిరిపోయాయి. అంటే ఈయన ఒక్క హామీ కూడా నెరవేర్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలని ఎన్ని రద్దు చేశాడో తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు.
దాన్ని రద్దు చేశాడు. ఒకప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళు, దాన్ని రద్దు చేశాడు. పేదవాడికి 3 పూట్ల భోజనం చేయడానికి అన్నా క్యాంటీన్ పెట్టాడు, దాన్ని రద్దు చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే దళిత పథకాలు 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. ఇంకా బీసీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి అనేక కులాలకు సంబంధించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అవన్నీ రద్దు చేశాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన 100 కార్యక్రమాలు రద్దు చేసిన ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఏం చేశాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు మహిళలకి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం డ్వాక్రా మహిళలకని. ఆ డ్వాక్రా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈరోజు గ్యాస్ మీ ప్రభుత్వంలో ఎంతో రేట్లు పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 1995లోనే ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతోమంది మహిళలకి ఉచితంగా దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. అదేవిధంగా మహిళలు స్కూల్కి పిల్లలు ఆడబిడ్డలు ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగు అవుతుంది, ఇంటికి వెలుగునిస్తుంది, మహాలక్ష్మిలా తయారవుతుందని చెప్పి ఆ రోజు 1996 ఆ రోజుల్లో ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళేదానికి సైకిళ్ళు ఇచ్చాడు. తెలుసా నీకు? ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారే పెట్టింది. ఇంకా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశాడు. ఈరోజు నువ్వు రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నావు, అలాంటి రైతులకి రైతు బజార్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యార్థులకి స్కాలర్షిప్లు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు, హై స్కూళ్ళు పెంచింది చంద్రబాబు నాయుడు గారు, ఎలిమెంటరీ స్కూళ్ళు పెంచింది చంద్రబాబు నాయుడు గారు, జూనియర్ కాలేజీలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఒకప్పుడు వ్యవసాయానికి మాత్రమే పరిమితమైన రాష్ట్రంలో రైతు బిడ్డలను రారాజుగా ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారంటే దానికి ఆ రోజు పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులు ఇవన్నీ కట్టించింది ప్రభుత్వ భవనాలు, హాస్పిటళ్ళు కట్టించింది చంద్రబాబు, 100 పడకల హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా తెలియకపోతే చరిత్రలోకి వెళ్తే మీరు నవ్వులు పాలవుతారు, అబాసు పాలవుతారు. తెలుసుకోండి, మీ ప్రభుత్వంలో ఏమీ చేయకపోగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేస్తే ఈరోజు మీరు 1 కిలోమీటర్ కూడా దానికి కనీసం అక్కడ పడిన గుంతలకు మట్టేసే స్థితిలో లేరు. మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరిచ్చిన 730 హామీలు నెరవేర్చి ఆ రోజు ఈ విధంగా మాట్లాడుంటే గౌరవంగా ఉండేది. ఈరోజు మీరు 730 హామీలు గాలికి వదిలేశారు. అదేవిధంగా ఈరోజు చెప్పిన నవరత్నాల్లో 9 రత్నాలు గాలికి ఎగిరిపోయాయి. మీరు మాట తప్పారు, మడమ తిప్పారు. ఈరోజు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఉంటే జనాలు సిగ్గుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని గాలికి వదిలేసింది మీరు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలని రద్దు చేసింది మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసి ఈరోజు మీరు చేయలేంది చంద్రబాబు నాయుడు గారి పైన తోస్తున్నారంటే మీరు ఎలాంటి ఊసరవెల్లో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇకనైనా మారండి, మీ తీరు మార్చుకోండి. రాష్ట్ర ప్రజలకి మోసం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.